నాకు సంగతి చెప్పు. అసలు ఎవరైనా నీకు ఉత్తరం రాశారా? పోనీ నువ్వెవరికైనా రాసావా? ఏమంటూ స్టార్ట్ చేశారో పుస్తకాన్ని మాటలతో. చదువుతున్నంతసేపు కూడా ఎవరో నిజంగా నాకేదో లెటర్ రాసి పోస్ట్ చేసినట్టే అనిపించింది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. నిజంగా ఎవరితో డైరీలో నుంచి చించిన కొన్ని పేజీలేమో ఇవి. ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడాలో, ఎవరి ఫేవరెట్ అని చెప్పాలో తెలియట్లేదు. అభిరామ్, సారిక ఇద్దరూ కలిసి అలా కొంతసేపు మనల్ని ప్రేమలోకంలోకి తీసుకెళ్ళిపోయారు కదా. అనుకోకుండా కలిసి అర్ధాంతరంగా ఆగిపోయిన వారి ప్రేమ కథను చూసి బాధపడే లోపే జీవితం అక్కడితో ఆగిపోలేదు అన్నట్టు వచ్చారు నందు, చిత్ర. అసలు నందు, చిత్ర లాంటి వాళ్ళు నిజంగా బయట ప్రపంచంలో ఉంటారు అంటారా? నాకు డౌటే. ఒకవేళ నిజంగానే ఉన్నా ఈ టాక్సిక్ ప్రపంచం వాళ్ళని అలా ఉండనివ్వదులేండి. ఇక గీతా, జిత్తు విషయం అంటారా? మనం ఏదన్నా పని మొదలు పెడితే నేను నీకు తోడుగా ఉన్నా అంటూ పుష్ చేసి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒకరైతే, డిస్కరేజ్ చేసి మాట్లాడేవాళ్ళు ఇంకొకళ్ళు. అచ్చం మన మనుషుల్లానే కదా. మొత్తానికైతే 200 పేజీల పుస్తకంలో ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు చూపించేశారు రవి మంత్రి గారు. ఇంతకంటే ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు నేను. ఇంకా ఎవరైనా చదవకపోయింటే వెళ్ళి చదివేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. బాయ్.